ఏదన్నా కొత్త బండి కొనాలనుకుంటే షోరూమ్ కి పోవాలి. అదే కార్ లెక్క ఉంటే చాలు ఏదైతే ఏంది అని అనుకుంటే సెకండ్ హ్యాండ్ కార్ల దుకాణంకు పోవాలి, నచ్చింది కొనుక్కోవాలి. అంతేగాని బండి దొరికింది లెక్క దానికి కాయిదాలు కల్పలు ఉంటేంది లేకుంటేంది అని కొంటే మాత్రం ఇగో గీసొంటి తిప్పలే వస్తాయి. ఇక చూడుర్రి ఇక పల్నాడు జిల్లాలో ఏమైందో. తీగలాగితే డొంక కాదులు అంటే గిదే మరి. 2 వారాల కింద చిలకలూరు పేటలైన పెద్ద టక్కర్ ముచ్చట యాదికుంది కదా. అదేనుల్లా ఓ ఏఎస్ఐ కొడుకు వెంకటరత్నం అంటోడు హైవే మీద ఓ లారీ నాపితే వెనకంగా ఓ కారు టక్కర్ ఇచ్చింది. 5 మంది చచ్చిపోయారని చెప్పుకున్నాం కదా. ఒక టక్కర్ను సీరియస్ గా తీసుకుని విచారణ చేసిన పోలీసులకు బుర్ర గిర్న తిరిగే ముచ్చట తెలిసినాయి. వెంకటరత్నం వాడిన కారు వాంది కాదు, అది దొంగతనంగా కొట్టుకొచ్చిన బండి అంటారు పోలీసు వాళ్ళు. అంతేకాదు పక్క తిరుగుబోతం లెక్క తయారైనగా సోడిగాడు కనిపించిన కారణాల్లో దొంగతనం చేసుడు పెట్టినాట. అట్లా 1 కాదు 2 కాదు ఏకంగా 40 కార్లకు సూటి పెట్టినాట మోతవారి. ఇక కొట్టేసిన కార్లను అడ్డికి పాసే లెక్క అమ్ముడు సొమ్ము చేసుకుంటూ దీనం ఇదే పని అట మన ఉంది. అయితే మామూలు జనం కాగితాలు బీదాలు ఏం లేకున్నా పర్లేదు, తక్కువ ధరకు బండి వస్తుందని కొన్నారంటే ఏమో అనుకోవచ్చు. కానీ బాధ్యత గల పోలీసులు చూత బండి పేపర్ చక్కగా లేని ఈ కార్లను కొన్నారట. ఇగో గీ ముచ్చటే ఇప్పుడు జిల్లా ఎస్పీ గట్టిగా తీసుకుని విచారణ చేస్తుంటే ఎందుకు వచ్చిన పెంటాన్ని ఒగలెంక ఒగలొచ్చి పోలీస్ స్టేషన్లో బండ్లప్ప చెప్పిపోతున్నారు. ఒకట్లా దొరకబట్టినాయి వచ్చి ఇచ్చిపోయిన బండ్లే ఇవి. మొత్తం 38 కార్లను రికవర్ చేసిన పోలీసులు నరసరావుపేట ఇంకా నాదేళ్ల పోలీస్ స్టేషన్లో పెట్టారు వీటిని అన్నింటినీ. చూడు ఎట్లుందో వేసమా. ఒక్క టక్కర్ ఇన్ని బండ్ల దొంగతలను బయట పెట్టింది. మరి వెంకటరత్నం గాడు ఇంకా వాని బ్యాచ్ ఇంకెన్ని తీస్మార్కాన్ని పనులు చేసిందో, ఇంకెన్ని బండ్లు అమ్ముకొని పాడేందో ఏమో గాని లోపలేసి శాపం రాకినట్టు రాకి దొంగతనమైన కార్లను రికవర్ చేయరి, వాటి ఓనర్లకు అప్పచెప్పురు సార్ అని అడగబట్టిరు ఈ ముచ్చట చూసిన పబ్లిక్.